భావజ్ఞ, భవరోగగ్ని, భవచక్ర ప్రవర్తిని. ఇందులో భావ భవ అనే శబ్దముల యొక్క విశేషము, ఈ 3 నామముల కూర్పులో ఉన్న ప్రత్యేకత తెలుసుకుంటూ ఆ తల్లి ఆశ్రయించిన భక్తులకు భవరోగములు పోగొడుతున్నది. భవరోగములు, భవరోగము ఈ రెండింటి గురించి వివరించుకోవడం జరిగింది. సంసారంలో కలిగేటువంటి ఆది వ్యాధులన్నీ భవరోగములు. అసలు సంసారమే ఒక రోగం, అది అజ్ఞానజనితమైనది. ఈ రెండిటిని పోగొట్టేటువంటి శక్తి కనుక అమ్మవారిని భవరోగగ్ని అని చెప్తూ భవచక్ర ప్రవర్తిని, సంసార చక్రాన్ని ప్రవర్తింపజేస్తున్నారు అని వివరించి తర్వాత నామాల్లోకి ప్రవేశిస్తున్నాం. ఛందస్సారా, శాస్త్రసార, మంత్రసార, తలోదరి 4 నామములు. ఈ 4 నామాల్లో ఉన్న అనుబంధం చూస్తే శ్రీ విద్య యొక్క స్వరూపం ఇక్కడ చెప్పబడుతున్నది. శ్రీ విద్యకి అమ్మవారికి భేదమేం లేదు. ఎప్పుడైనా మంత్రానికి దేవతకి భేదం ఉండదు, దేవతే మంత్రం. అందుకే అమ్మవారిపై భక్తి కలిగి ఉంటే అదే శ్రీ విద్యోపాసన. మంత్రం లేదని బాధపడనక్కర్లేదు. ఆ లలితా పరమేశ్వరుని ఆరాధిస్తే అది శ్రీ విద్యే. శ్రీ విద్య ఉన్నవాళ్ళు అదే లలితా పరమేశ్వరుని భావన చేసుకోవాల్సింది. శ్రీ విద్య ఏమిటి? అది వేద విరుద్ధమైనది కాదు, వేదాల్లోంచి వచ్చినదే. ఇంకా గట్టిగా చెప్పాలంటే వేదముల సారము అని వివరిస్తున్నారు ఇక్కడ. అందుకు శ్రీ విద్య యొక్క స్వరూపాన్ని 3 నామాల్లో చూపిస్తున్నారు. ఛందస్సార, శాస్త్రసార, మంత్రసార. సారము అంటే లోకంలో మనకు తెలిసిన విషయం ఎసెన్స్, అది ప్రధానమైనది, అది తాత్పర్యము, వేదముల యొక్క తాత్పర్యం. ఇన్ని మాటలు చెప్పినా ఎంతగా ఏమంటారండి అంటారు. అంత ఉపన్యాసం చెప్పి కూడా ఎంతగా ఏమంటారంటే అర్థం ఏంటి? మీ ఉద్దేశం ఏమిటి అని అర్థం అనమాట. మీ ఉద్దేశము, తాత్పర్యము, హృదయం. అందుకే వేదాలు ఎన్నున్నాయి? మామూలుగా లెక్క కట్టి చెప్తేనే 7 కోట్ల మంత్రం ఉంటాయి వేదములు. ఈ వేదాలన్నీ ఏం చెప్తున్నాయంటే ఒక్క మాటలో చెప్పండి అంటే అమ్మవారినే చెప్తున్నాయి వేదములు, మరొకటి కాదు. అందుకే సర్వే వేదాయత్పద మామనంతి అని ఉపనిషత్తు చెప్తున్నది. వేదములన్నీ ఏ పరమ పదాన్ని చెప్తున్నాయో ఆ పరమపదమే అమ్మవారు. అందుకే ఛందస్సార అనేది రెండింటికి అన్వయించవచ్చు, శ్రీ విద్యకి అమ్మకి కూడా. కనుక అమ్మవారంటే వేదము యొక్క సారస్వరూపిణి. అలాగే శ్రీ విద్య కూడా వేదముల యొక్క సారమైన విద్య. అందుకే పెద్దలు ఏం చెప్తారంటే వేదమునకు సారము గాయత్రి, ఆ గాయత్రికి సారము శ్రీ విద్య అని చెప్తారు. అందుకే గాయత్రి సారమే శ్రీ విద్య. పంచదశాక్షరి అని చెప్పబడుతున్న విద్య సాక్షాత్ గాయత్రి విద్యయే. అందుకది సార విద్య. అదేవిధంగా పరతత్వమైన అమ్మవారు వేదముల యొక్క సారం. వేదములు హృదయం, పరతత్వ ప్రతిపాదన, మరేమీ కాదు. మరి ఇంకా చాలా చాలా చెప్పేయండి. వేదాల్లో సైన్స్ ఉంది, వేదాల్లో కంప్యూటర్ ఉంది అంటే అవన్నీ కూడా మనం ఏదైనా ప్రధానమైన ఊరు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నప్పుడు మధ్యలో వచ్చే స్టేషన్స్ లాంటివి. అవి వస్తాయి గాక. కానీ లక్ష్యం ఏమిటి? ఎక్కడికి బయలుదేరామో అది మర్చిపోకూడదు. మధ్యలో దిగిపోతూ ఉంటే లక్ష్యంకి ఎప్పుడూ చేరగలం. అందుకే వేదముల యందు ఇతర సైన్సెస్ కనబడవచ్చుగాక, కానీ వేదము యొక్క తాత్పర్యం మాత్రం పరమార్థ ప్రతిపాదనమే. అందుకే ఆ పరమార్థ స్వరూపుడు అమ్మవారని చెప్పడమే ఛందస్సార. ఇది ఛందస్సులని వేదాలకి పేర్లు ఎందుకు వచ్చాయి అంటే వేదమంత్రము యొక్క గమనమును ఛందస్సు అంటారు. దీని మీటర్ అని. వేదమంత్రములు ఏ ఛందస్సుల్లో చెప్పబడ్డాయి? వైదిక ఛందస్సులు. అసలు మన సంస్కృతి యొక్క ప్రత్యేకత ఇదొకటి తెలుసుకోవాల్సింది. హిందూ మతంలో ఏదయ్యా ప్రధాన గ్రంథం అంటే వేదం. ఈ వేదము చదివి అర్థం చేసుకునే గ్రంథం కాదు ఇది. అది శక్తివంతమైన శబ్దం. అది దానిని ఎలా అర్థం చేసుకోవాలో చెప్పడానికి వచ్చినవే పురాణములు, ఇతిహాసములు ఇవన్నీ కూడా. అందుకే అర్థం తెలుసుకోవాలంటే పురాణ ఇతిహాసములు, శక్తిని గ్రహించాలంటే వేదమే మనకి. ఆ వేదమునకు ఛందస్సు అని మరొక పేరు, వేదానికే ఛందస్సు అని పేరు. ఎందుకంటే ప్రతి మంత్రము ఛందోబద్ధంగా ఉంటుంది కనుక ఛందో విద్య. అందుకే గాయత్రీం ఛందసా మాత అంటున్నాం. ఛందస్సులకు తల్లి అయినటువంటి గాయత్రి సారస్వరూపిణి. అందుకు వేద విద్యకు ఛందస్సు అని పేరు. ఆ ఛందస్సుల యొక్క సారం. తర్వాత శాస్త్రసార. ఈ చెప్పడంలో విశేషం ఏంటంటే శాస్త్రం అనగా ఒకటే శాస్త్రం, వేదం ఒక్కటే శాస్త్రం. కృష్ణ పరమాత్మ గీత చెప్పేటప్పుడు అనేక సార్లు శాస్త్రం గురించి ప్రతిపాదన చేస్తాడు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే అని. ఆయన దృష్టిలో శాస్త్రం ఏదయ్యా అంటే వేదమే. మరి మిగిలినవి కూడా శాస్త్రాలు ఉన్నాయి. ఎందువల్ల వాటికి శాస్త్ర గౌరవం వచ్చిందంటే వేదాల్లో ఏం చెప్పారో వాటిని మనకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి వచ్చాయి గనక వాటికి కూడా శాస్త్రం అనే పేర్లు. అవేమిటంటే శృతి, స్మృతి, పురాణానాం ఆలయం అని అంటున్నాం. మొదటిది శృతి, స్మృతి, పురాణములు, ఇవి కూడా శాస్త్రములే. అలాగే ఆగమములు, ఇవన్నీ కూడా మొత్తానికి వేదము, పురాణము, ధర్మశాస్త్రము, ఆగమశాస్త్రం అని చెప్పబడుతున్నాయి. తర్వాత చెప్పిన 3 కూడా వేదమును ఆధారం తీసుకొచ్చే గనక అవి శాస్త్రములు. కనుక శాస్త్రసార అంటే ధర్మశాస్త్రముల యొక్క, పురాణముల యొక్క, ఆగమముల యొక్క సారం అమ్మవారే. సర్వాగమముల సారము కూడా ఆ తల్లియే అని వివరించబడుతున్నది. తర్వాత మంత్రసార. మన శాస్త్రమయ్యి నామని చెప్పినప్పుడు శాస్త్రం గురించి చాలా చెప్పాం కనుక ఇక్కడ వివరించలేదు. మంత్రసార ఇది విశేషంగా మళ్ళీ చెప్పేటప్పుడు మంత్రముల యొక్క సారం అమ్మవారు అని. మంత్రములు అంటే జపించదగినవన్నీ మంత్రములే.
జపం చేసేటప్పుడు జపం మానసిక క్రియ వాచిక క్రియ, ఇది పెద్ద ప్రశ్నయే. అక్షరములు ఉన్నాయి కనుక వాచిక క్రియ అనాలా అంటే బయటకు ఉచ్చరించరాదని మంత్రానికి నియమం పెట్టారు. బయటకు ఉచ్చరించరాదు ఎందుకు? అది మానసిక క్రియ అని చెప్పడం. అందుకే అది వాచిక మానసిక క్రియల రెండిటి యొక్క స్వరూపము. వాక్కు నుంచి మనస్సులోకి, మనస్సు నుంచి పరమార్థంలోకి తీసుకెళ్ళడానికి పనికొచ్చేది మంత్రం. మానసిక క్రియ గనకే మంత్రం అని పేరు. మననాత్రాయతే ఇది మంత్ర. మననం చేసేవారిని రక్షిస్తోందంటే మననం అనే క్రియ మనస్సుతోనే కదా చేయాలి. అందుకే జపం చేసేటప్పుడు అక్షరాల్ని ఉపాంశువుగా ఉచ్చరించినప్పుడు కూడా మనస్సు పనిచేస్తుంది. ఇది తెలుసుకోవాల్సినది. ఒక్కొక్కసారి కొందరు అంటూ ఉంటారు, ఇంత జపం చేస్తాం కానీ మనసు నిలబడదండి అని. 1000 మార్లు జపం చేసినప్పుడు 1 2 మార్లు నిలబడుతుంది. ఇంకెందుకండి ఈ జపం అని నిరుత్సాహపడరాదు. ఇది తెలుసుకోవాల్సింది. అసలు 1000 మార్లు మనసు నిలబడాలని కూడా అత్యాశ. దానికి లక్షణం అంతమాన నిలబడడం మనసుకు లక్షణం కాదు. నిలబడలేని దాన్ని నిలబెట్టడం అనుకోవడం అనేది పెద్ద ఇబ్బంది. విశ్వనాథ్ వారు ఒక చోట అంటారు, ఇది ప్రయత్నం చేసి పాదరసాన్నైనా దొన్నులో పెట్టచ్చు కానీ మనసును మాత్రం పెట్టలేమయ్యా అన్నాడు. పాదరసం ఒక చోట నిలబడదట, అయినప్పటికీ పాదరసాన్ని పెట్టవచ్చు, మనసును మాత్రం పెట్టలేం. ఒకవేళ పెట్టేమంటే అది అన్నేచురల్, స్వాభావికం కాదు. ఎవరికో యోగులకు సాధ్యమవుతుందేమో, అందుకు మనసు నిలవలేదేమో అనుకోవద్దు. మరి ఇక్కడ మంత్రం అన్నప్పుడు మనసు నిలవలేనప్పుడు మంత్రం ఎలా అవుతుంది అంటే, నువ్వు ప్రయత్నం చేస్తావు ప్రారంభంలో, తర్వాత మంత్రం సాగుతూ ఉంటుంది. ఉపాంశువుగా చేస్తావు గనక నీకు తెలియకుండా అది మనస్సులోకి శక్తిని ప్రసరింపజేస్తుంది. అది ఇక్కడ గ్రహించవలసిన విషయం. అది మనకు తెలియదు. ఒక్కొక్కసారి అర్థస్ఫురణ లేకుండా చదివినా ఫలితం లభిస్తూ ఉంటుంది. అయితే ఇదేదో బాగుందండి, మరి అర్థం తెలుసుకోవడం ఎందుకని కాదు ఇక్కడ ప్రశ్నించడం. అర్థం తెలుసుకోకుండా చేసినా ఫలితం తప్పకుండా ఉంటుంది. కానీ అర్థం తెలిసి చేస్తే ఆ ఫలితం శీఘ్రముగా ఉంటుంది, పరిపూర్ణముగా ఉంటుంది, సిద్ధికి చాలా చక్కగా హేతు అవుతుంది. అందుకే తెలిసి చేస్తే మరింత గొప్పది. కానీ మంత్రం మామూలుగా ఉచ్చరించిన శక్తివంతమే. ఇది గ్రహించుకోవాల్సింది. అందుకే మననాత్రాయతే ఇది మంత్ర అని చెప్తూ ఆ మంత్రములు ఎన్నున్నాయో అన్ని మంత్రముల యొక్క సారము ఈ తల్లి. ఇప్పుడు ఈ మూడింటిని మనం తెలుసుకుంటే వేదములు, శాస్త్రములు, మంత్రములు. మంత్రం అంటూ ఉపాసనా సంబంధమైన విషయం. ఈ మూడింటి యొక్క సారము అమ్మవారు. అంటే ఏ మంత్రం పలికినా అక్షరాలతోనే పలుకుతాం కదా. మొదటి నుంచి ఏకరువు పెడుతున్నాం, అక్షరములన్నీ అమ్మ రూపములే అని. అక్షర సారం అమ్మవారు. కానీ అక్షరం స్వరూపములైనటువంటి వేద శాస్త్ర మంత్రశాస్త్రములన్నీ కూడా అమ్మవారి రూపములే, వాటి యొక్క సారం అది. కనుక వేదం చెప్పినా, శాస్త్రం చెప్పినా, మంత్రం చెప్పినా దేన్ని చెప్తుంది? ఇంద్రియాతీతమైన పరమసత్యాన్ని చెప్పడానికి ఇవన్నీ వచ్చాయి. ఆ పరమసత్యమే తల్లి అని చెప్పడం కోసం ఈ 3 నామములు చూపించారు. అంటే శ్రీ విద్య యొక్క స్వరూపం ఏమిటి అంటే అది వేదముల యొక్క సారము, సమస్త శాస్త్రముల యొక్క సారము, సమస్త మంత్రముల యొక్క సారము. ఎందుకంటే 64 తంత్రాలు, శాక్తేయ తంత్రాలు ఉంటే ఇంకా ఎన్నో మంత్రములు, తంత్రములు చాలా ఉన్నాయి. కానీ ఇన్ని మంత్రాలు జపించిన ఫలం అమ్మవారి మంత్రం జపిస్తే లభిస్తున్నది. ఎందుకంటే వాటన్నిటి యొక్క సారం అక్కడ చెప్పబడుతున్నది. ఇది తెలుసుకుని శ్రీ విద్య గాని అనుష్ఠిస్తే, శ్రీ విద్య లేకపోయినా లలితా శాస్త్రాలను అమ్మవారిని ఉపాసన చేస్తే సర్వ వేదముల, సర్వ శాస్త్రముల, సర్వ మంత్రముల యొక్క సారాన్ని మనం పట్టుకున్నట్టే. సారం అనే శబ్దానికి ఇంతవరకు తాత్పర్యము, ఉద్దేశము ఒక అర్థం చెప్పుకున్నాం. ఇప్పుడు మరొక అర్థం ఉంది. ఇదంతా నిఘంటువుల్లో చెప్పబడుతున్న శాస్త్రీయ అర్థము. సారం అంటే బలం, ఇది ఒకటి అర్థం. సారం అనగా బలం. అందుకు ఇప్పుడు ఆ అర్థంతో పరిశీలిస్తే ఛందస్సార, శాస్త్రసార, మంత్రసార అంటే వేదములకు, శాస్త్రములకు, మంత్రములకు కూడా బలం అమ్మవారే. బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు, నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వడు అన్నట్లుగా ఈ సమస్త విశ్వానికి, శాస్త్రాలకి, అన్నిటికీ బలం. బలానికి శక్తి అంటారు కదా. మరి శక్తి స్వరూపుడైన అమ్మవారు లేకపోతే ఇవన్నీ ఎక్కడుంటాయి? అందుకే వేదమయీం, నాదమయీం, బిందుమయీం, పరపదోద్యదిందుమయీం, మంత్రమయీం, తంత్రమయీం, ప్రకృతిమయీం నౌమి విశ్వ వికృతిమయీం అంటాడు మూక కవి. ఆ కారణం చేత సర్వశాస్త్ర సారస్వరూపుని అమ్మవారు.